పెద్ద పులి ఉండేది. ఆ పెద్ద పులికి సేవ చేయడానికి ఓ పెద్ద నక్క ఉండేది. పెద్ద నక్క అడవి అంతా తిరిగేది. ఎక్కడ ఏ ఏ జంతువులు ఉంటున్నాయి, వాటిని ఎలా వేటాడాలన్న విషయాలను పెద్ద పులికి చెబుతూ ఉండేది. ముందుగా అనుకున్న ప్రకారం పెద్ద నక్క వెళ్ళి ఒక జంతువుపై కలబడి దానితో పోరాడేది. పెద్ద పులిని వెంటనే రమ్మని తరువాత పిలిచేది. తాను పోరాడుతున్న జంతువును వేటాడి చంపమని సూచనగా ఒక పెద్ద అరుపు అరిచేది ఆ నక్క. అప్పుడు పులి చాలా ధీమాగా అడుగులు వేస్తూ వెళ్ళి నక్క చూపిన జంతువును వేటాడి చంపేది. మంచి మంచి మాంసపు ముక్కలని పెద్ద పులి తినేది. మిగిలిన మాంసాన్ని ఎముకల్ని నక్క తినేది. ఇది వాటి మధ్యనున్న ఒప్పందం. కొన్నాళ్ళు తర్వాత వీటికి ఒక కాకితో స్నేహం కుదిరింది. ఇప్పుడు కాకి ముందుగా అడవి అంతా తిరిగి బాగా బలిసిన జంతువును కనిపెడుతుంది. ఆ కాకి నక్కకు వేటకి సిద్ధం కండి అన్నట్లు సూచనగా కావు కావు అంటూ అరుస్తుంది. అప్పుడు నక్క బయలుదేరుతుంది. ఇక మిగతా వేటతంతు అంతా షరా మామూలే. వేట మాంసంలో మాత్రం కాకి కూడా వాటా ఉంటుంది. ఇలా కొంతకాలంగా సాగుతూ వస్తుంది. దీంతో అడవిలో ఉన్న జంతువులన్నీ బెదిరిపోయాయి. ఒంటరిగా తిరగడానికి భయపడిపోయాయి. ఇక ఒక దగ్గరికి చేరి పరిష్కారం కోసం అవి ఆలోచనలో పడ్డాయి. అన్ని జంతువుల్లో ఓ బుల్లి కుందేలు ఈ సమస్యను నేను తీరుస్తా అంటూ ముందుకు వచ్చింది. దాని ప్రణాళిక ప్రకారం ఒకరోజు కాకితో మంచిగా మాట్లాడుతూ, మిత్రమా, నాకు తెలిసిన ఒక కొలను ఉంది. అందులో పెద్ద పెద్ద చేపలున్నాయి. అవి మీ మిత్రులు నక్క, పులి లాంటి పెద్ద వేటగాళ్లకు సులభంగా దొరికిపోతాయి. ఆ కొలనులో సుమారు 1,000,000 చేపలు ఉన్నాయి. మీకు నచ్చినప్పుడు నచ్చినట్లు వేటాడొచ్చు. వేట కోసం నీవు రెక్కలకు నొప్పి పుట్టేలా తిరగక్కర్లేదు అని సలహా ఇచ్చింది కుందేలు. కాకికి కుందేలు మాటల మీద అనుమానం వచ్చి, అసలు నువ్వెందుకు మాకు ఈ సమాచారం ఇస్తున్నావు? నీవు మాంసము తినవు కదా, మేము కొలనులో వేటాడితే నీకేంటి లాభం అని ప్రశ్నించింది. అంతేకాదు, నీవు చెప్పినట్లు కొలనులో చేపలు లేకపోతే మాత్రం నీకు మరణశిక్షే అని హెచ్చరించింది కాకి. దీనికి కుందేలు బదులిస్తూ, సరే మిత్రమా, మీలాంటి మిత్రులు ఉంటే నన్నెవరూ చంపలేరు. హాయిగా గడ్డి, ఆకులు, అలములు తినేసి బ్రతికేయవచ్చు అనేది నా స్వార్థం. అంతే తప్ప నాకు మరే ఉద్దేశమూ లేదు. కొలంలో గనక నేను మీకు చెప్పినట్లు మంచి వేట దొరకకపోతే నన్ను చంపేయండి, పర్వాలేదు అంది ఆ కుందేలు కాస్త ధీమాగా. కుందేలు చెప్పిన విషయాన్ని కాకి నక్కకి చెప్పగా నక్క పులికి చెప్పింది. జంతువుల్ని, పక్షుల్ని తిని తిని తిండి మీద విరక్తి పుట్టింది. చేపల మాంసం బాగుంటుంది అని, పైగా ఆరోగ్యానికి కూడా మంచిది అని మా పెద్దలు చెప్పారు. కాబట్టి ఇకపై మన వేట కొలంలో అంది పెద్ద పులి. కాకి కొలంలో దిగింది. ఒక బలమైన ముసలి కాకి కాలు పట్టుకుంది. కాకి పెద్దగా అరిచింది. చేప చాలా పెద్దదిలా ఉంది, అందుకే కాకి ఆనందంతో అరుస్తుంది అనుకుంటూ ఉత్సాహంతో నక్క కొలంలోకి దిగింది. మరో పెద్ద ముసలి పెద్ద నక్క కాలు పట్టుకుంది. ఇంకేముంది, ఎప్పుడూ లేనంత బిగ్గరగా అరిచింది నక్క. వేట బ్రహ్మాండంగా ఉన్నట్లుంది అనుకుంటూ ముందు వెనక ఆలోచించకుండా పెద్ద పిలి ఉబలాటంతో కొలంలోకి దూకేసింది. అంతే, సుమారు 10 మొసళ్ళు ఒకేసారి పెద్ద పులిని చుట్టుముట్టేశాయి. ఇంకేముంది, ఆ 3 జీవులు ఆట కట్టేసింది. దీంతో అడవిలో ఉన్న జంతువులన్నీ సంతోషించాయి, కుందేలను మెచ్చుకున్నాయి. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, తెలివి అనేది ఆకారంలో కాదు, ఆలోచనలో ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. మరిన్ని ఫ్యాక్ట్స్, స్టోరీస్, న్యూస్ తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మన తెలుగు ఎంటర్టైన్మెంట్. ధన్యవాదములు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.